మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు రోజు రోజుకి కూడా మరింత వివాదంగా మారుతుంది. ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో మహిళలను కించపరుస్తూ కూడా కృష్ణరాజు మాట్లాడారు. అయితే ఆ అనుచిత వ్యాఖ్యల కేసును సుమోటోగా తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. కృష్ణరాజు వ్యాఖ్యలను ఖండించింది మహిళా కమిషన్. సమగ్ర దర్యాప్తు కోరుతూ కూడా ఇప్పుడు ఏపీ డీజీపీకి లేఖ రాసింది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీకి ఆదేశాలు చేసింది. అయితే 3 రోజులుగా నివేదిక అందించాలని కూడా జాతీయ మహిళా కమిషన్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే రియాక్ట్ అవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మహిళా కమిషన్ కూడా నిన్న ఏపీలో రియాక్ట్ అవటం జరిగింది. మహిళా కమిషన్ నుంచి కూడా మాట్లాడటం జరిగింది. ఫ్యూచర్లో ఎవరైనా ఈ విధంగా మాట్లాడాలి అన్నా కానీ డెఫినెట్గా కూడా భయపడే విధంగా కూడా మారాలి, చర్యలు ఉండాలంటూ కూడా నిన్న మహిళా కమిషన్ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం మీద జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ విధంగా ఒక న్యూస్ ఛానల్ డిబేట్లో మహిళలను కించపరుస్తూ కూడా అందులో గెస్ట్గా పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణరాజు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ స్టేట్మెంట్ని తప్పుపడుతూ కూడా తర్వాత గుంటూరులోని తుళ్ళూరులో దీని మీద కేసు నమోదవటం, దాంట్లో A1గా కృష్ణరాజును, A2గా అందులో హోస్ట్గా వ్యవహరించిన ఇటు శ్రీనివాస్ని, కొమ్మినేని శ్రీనివాస్ని, అదేవిధంగా A3గా ఎక్కడైతే ఈ డిబేట్ చోటు చేసుకుందో ఆ ఛానల్ని కూడా A3గా పేర్కొంటూ కూడా ఆ యాజమాన్యాన్ని A3గా పేర్కొంటూ కేసు నమోదవటం జరిగింది. ఆ తర్వాత కృష్ణరాజు విజయవాడలో ఉన్న తన ఇంటికి తాళం వేసుకొని కూడా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ ఇంకా లభ్యం అవ్వలేదు. ఇక A2గా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయితే జరిగింది. నిన్నే అరెస్టు చేయడం జరిగింది. తుళ్ళూరు అండ్ విజయవాడ పోలీసులు వచ్చి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే అంశం మీద 70 ఏళ్ళ ఒక వ్యక్తిని అరెస్టు చేశారంటూ కూడా మరోవైపు దీనికి సంబంధించి కూడా ఆయా ఛానల్ యాజమాన్యం కానీ, మరోవైపు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ దీనికి సంబంధించి స్పందిస్తూ కూడా మాట్లాడటం అనేది జరిగింది. ఇక మరోవైపు కనుక చూసుకుంటే ఇప్పుడు ఇదే వ్యాఖ్యలనైతే ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ కూడా తప్పు పడుతూ అసలు ఏం జరిగిందంటూ కూడా అంటే ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలి, డెఫినెట్గా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలంటూ కూడా జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ కృష్ణరాజు వ్యాఖ్యలను ఖండించారు. ఇక సమగ్ర దర్యాప్తు అసలు ఈ అంశంలో ఏం జరిగిందని కూడా సమగ్ర దర్యాప్తు ఎలాంటి నిమిషంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మరోవైపు ఒక ఎయిడ్స్ నివేదిక, ఒక స్టడీ ఆధారంగా కూడా ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా కూడా ఈ డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా అసలు సమగ్ర దర్యాప్తు, అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే ఒక సమగ్ర దర్యాప్తు అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక సమగ్ర దర్యాప్తు కోరుతూ కూడా ఇటు జాతీయ మహిళా కమిషన్ అయితే ఒక ఏపీకి లేఖ రాయటం అయితే జరిగింది. డీజీపీకి లేఖ రాస్తూ కూడా దానికి సమాధానం కోరారు. కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ విషయంలో ఉపేక్షించేది లేదు, మహిళల్ని ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడిన దానికి మీరు సమగ్ర దర్యాప్తు ఇవ్వండి, మరోవైపు కఠిన చర్యలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటూ కూడా డీజీపీకి ఒక ఆదేశం ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల్లోనే అసలు ఏం జరిగింది, దీని మీద ఎటువంటి యాక్ట్ తీసుకున్నారు, ఎటువంటి యాక్షన్ మీరు తీసుకున్నారు, ఇదంతా కూడా డెఫినెట్గా కూడా డీజీపీ ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, ఎటువంటి యాక్షన్, ఇదంతా కూడా ఒక నివేదికలో పొందుపరిచి జాతీయ మహిళా కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మహిళా కమిషన్ ఎప్పుడు కూడా తమంతటికి తాముగా దాని మీద యాక్షన్ తీసుకోవటానికి ఉండదు. బట్ డెఫినెట్గా కూడా పోలీసుల నుంచి ఎవరైనా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినా, లేకపోతే మహిళలకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా కానీ దానికి సంబంధించి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ఏంటి అని కూడా ఎప్పుడు కూడా పోలీసుల్ని వాళ్ళు కోరుతారు. ఆ కోరిన తర్వాత పోలీసులు దానికి సమాధానం ఇస్తూ కూడా దాని మీద తీసుకున్న యాక్షన్ ఇవన్నీ వాళ్ళకి నివేదిక రూపంలో అందిస్తారు. సో ఈ విధంగా కూడా జాతీయ మహిళా కమిషన్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ జాతీయ మహిళా కమిషన్ ఈ అంశం మీద ఏదైతే ఏపీ మహిళలు వేశ్యలనే విధంగా కూడా ఒక మాటలు రావటం జరిగింది, ఆ స్టేట్మెంట్ దాని మీద కూడా కంప్లీట్గా ఇప్పుడు దర్యాప్తు కోరారు. సమగ్ర దర్యాప్తు చేసి దీని మీద తీసుకున్న యాక్షన్ కంప్లీట్గా అసలు ఏంటి అనేది కూడా ఈ 3 రోజుల్లో డీజీపీ ఒక నివేదికనైతే జాతీయ మహిళా కమిషన్కి అందించాలి. ఇదే విషయాన్ని లేఖలో పేర్కొనటం జరిగింది.